తెలుగులో క్లాసిక్ గా నిలిచిపోయే సూపర్ హిట్ చిత్రాలలో భారతీయుడు ఒకటి. అవినీతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ 28 ఏళ్ల తర్వాత భారతీయుడికి సీక్వెల్ గా భారతీయుడు 2 తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య ఈ రోజు ఈ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎక్స్ లో భారతీయుడు 2 కి ఆడియన్స్ నుండి మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తుంటే అంతగా ఆకట్టుకోలేకపోయిందని మరికొంతమంది ట్వీట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ చిత్రానికి నిజంగానే శంకర్ దర్శకత్వం వహించాడా అని అనుమానం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 2023 సంవత్సరానికి సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులను ప్రకటించారు. వీటిలో RRR, సీతారామన్ చిత్రాలు సత్తా చాటి ఎక్కువ అవార్డులను దక్కించుకున్నాయి. విరాట పర్వం 2 అవార్డులను కైవసం చేసుకుంది. ముఖ్యంగా సాయి పల్లవి తమిళంలో ఉత్తమ నటిగా, తెలుగులో క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా 2 భాషల్లోనూ అవార్డులు దక్కించుకోవడం విశేషం. అంతేకాకుండా సౌత్ ఇండియాలో తక్కువ కాలంలో 6 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కించుకున్న కథానాయికగా సాయి పల్లవి రికార్డు సృష్టించింది. రామ్ చరణ్ కు 4వసారి అవార్డు దక్కింది. ఇప్పటికే 17 ఫిల్మ్ఫేర్ అవార్డులతో దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉన్న కమల్ హాసన్ ఖాతాలో 18వసారి అవార్డు వచ్చి చేరింది. అదేవిధంగా తమిళంలో ధనుష్ నటించిన తిరు సినిమా అధికంగా అవార్డులు గెలుచుకోవడం విశేషం. యంగ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ SKN చారిటీ యాక్టివిటీస్ లో ముందుండి మంచి పేరు తెచ్చుకున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో పిఠాపురంకు చెందిన మరియమ్మ అనే మహిళ పవన్ కళ్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా నడపగా వచ్చిన డబ్బులతో ఊరిలోని వారందరికీ పార్టీ ఇస్తానని సంతోషంగా ఒక యూట్యూబ్ ఛానల్ తో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయి SKN దృష్టికి వచ్చాయి. ఆయన స్పందించి ఆమె కోరుకున్నట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే మరియమ్మకు తన డబ్బులతోనే ఆటో కొనిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ SKN ఈ రోజు పిఠాపురం వెళ్లి మరియమ్మకు ఆటో కొని బహుమతిగా ఇచ్చారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా RC16. ఈ చిత్రానికి పెద్ది అని టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేకంగా విషెస్ తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. మూవీ టీం తరపున కరునాడ చక్రవర్తికి స్వాగతం అంటూ శివన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ AS రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తిరగబడ్రా సామి యూత్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో రూపొందించిన ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.